కూరమ్మా కూరలు. అమ్మా కూరలు తీసుకోండి అమ్మా. అరే మాట్లాడను అమ్మా, మీతోనే మాట్లాడరేంటి? పోనీ ఆ బాబు గారిని అడుగుతాను. బాబు గారు కూరలు తీసుకోండి అయ్యా, ఇంకా పోనీ కాలేదు. బాబు గారు మిమ్మల్నే. ఇదేంటి చిత్రం, ఎవ్వరూ మాట్లాడరు. బాబు గారు మిమ్మల్ని ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఆ పాత సొక్క ఇప్పించండి అయ్యా. అదిగో ఆ సొక్కనే అయ్యా. పోనీలేండి అయ్యా, మీకెందుకు కష్టం, నేనే తీసుకుంటాను సొక్క. బాబు గారు చాలా మంచివారు. అమ్మగారు, పోనీ అమ్మగారిని అడుగుతాను ఇప్పుడు. అమ్మగారు ఆ పాత సీర ఇప్పించండి అయ్యా. ఇదిగో ఆ సీరే అమ్మా. ఇది కూడా నేనే తీసుకుంటామ్మా, మీకెందుకు కష్టం. అమ్మగారు కూడా సాని మంచివారు, ధర్మదాతలు. కానీ అమ్మగారు బాబుగారు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ ఏదో జరుగుతుంది. కూరగాయలు ఎప్పుడన్నా అమ్ముకోవచ్చు. నేను ఈ కూర పక్కన దాక్కొని చూస్తాను ఏం జరుగుతుందో. ఎవరో శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారా? అద్దెప్పించండి. ఎవరో శాస్త్రి గారు మిమ్మల్ని అద్దెప్పించండి. నేను 10 సార్లు తిరగలేను. ఎవరో శాస్త్రి గారు మిమ్మల్ని 2 నెలల అద్దె బాకీ ఉన్నారు. ఏంటి అద్దె అంటే మాట్లాడట్లేదు? ఇదేదో చిత్రంగా ఉంది. నేను ఊరుకుంటానని అనుకుంటున్నారా? ఎవరో అమ్మగారు మీరైనా చెప్పండి అమ్మా, 2 నెలల అద్దె బాకీ ఉన్నారు. ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదేంటి? ఇదేదో చిత్రంగా ఉంది. వీళ్ళేదో అద్దె ఎగ్గొట్టే బాపతిలాగా ఉన్నారే. నేను 2 నెలల అద్దె, నేను బంగారు శెట్టిని ఊరుకుంటానా? మీరు ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇక్కడే ఉండండి, నేను పోలీసుని పిలుచుకొచ్చి మీ అద్దె వసూలు చేస్తా. పోలీస్ వారు, ఈయనే శాస్త్రి గారు. 2 నెలల అద్దె బాకీ ఉన్నారు. పిలిస్తే ఉలకరు పలకరు. కొంచెం బదలాయించి చెప్పండి. ఏమిటి సంగతి? ఈ బంగారు శక్తికి అద్దె ఇవ్వకుండా తిప్పుతున్నారంట. ఏమిటి సంగతి? అరే మాట్లాడారు. అదేనండి, అదే వేషకాలు, దొంగ వేషకాలు. ఏమిటి? నేనెవరో తెలుసా? పోలీసుని. జాగ్రత్త, వెంటనే అద్దె ఇచ్చేయండి. అమ్మగారు మీరైనా ఇచ్చేయండి. ఏ శక్తి ఇలా, వీళ్ళు ఇద్దరు మాట్లాడట్లేదు కదా, వీళ్ళకు మాటలు రావా? లేదు అంది. అబ్బే కాదు, వీళ్ళకి మూగా లేదు, చెవిటి లేదు. ఇదంతా వేషకాలు, దొంగ వేషకాలు. అది కాదు, వీళ్ళకి ఏదో జబ్బు చేసిందేమో నా నమ్మకం. జబ్బా? అవును, ఏదైనా బాత్రూమ్ జబ్బు చేసిందేమో. అంటే ఏం చేద్దాం బాబు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక వైద్యుని పిలుచుకొని వస్తాను. సరే. ఆ పోలీస్ గారు వైద్యుడిని పిలుస్తారంట. ఆ వైద్యుడి బిల్లు నేనే కట్టాలి కాబోలు. ఏమయ్యా, ఏమిటి జబ్బు? నాకు కాదు బాబాయ్, నాకు కాదు. అదిగో అటుసుడు. ఏమిటి సంగతి? మీకేమి జబ్బు? అరే మాట్లాడరే. అదే బాబాయ్, పిలిస్తే ఉలకరు పలకరు. కొంచెం చూడండి బాబాయ్. మీకేమైంది? మీకు కూడా జబ్బేనా? అవును బాబాయ్, వాళ్ళిద్దరికి ఒకటే జబ్బు. ఇంతకీ జబ్బు బాబాయ్? మీ నాలుక చూపించండి.
జబ్బు బాబయ్య? శెట్టి, వీళ్ళకి విరోచనం సరిగ్గా అవుతోందా? నాకు అదేమీ తెలియదు, కానీ నేను వీళ్ళ దగ్గర అద్దె వసూలు చేసే ముందు నాకు విరోచనం అయిపోతుంది. ఇంతకీ ఏం జబ్బు బాబయ్య? జబ్బేం లేదోయ్. అంటే అదంతా దొంగ వేషకాలన్నమాటే. అది కాదోయ్, ఇదేదో కొత్త రకం జబ్బులాగుంది. వీళ్ళకేదో భూతం పట్టుంటుంది. భూతమే? ఆ ఇంట్లో భూతమే? ఓ ఇలా తప్పు. పర్వాలేదు. ఓయ్ పోలీసు, నువ్వు వెళ్ళి ఒక భూత వైద్యుడిని పిలుచుకొని రా. అమ్మో భూతమా? శెట్టి గారు భయపడకండి. నా ఇంట్లో భూతం ప్రవేశించింది. అమ్మో భూతమే? భయపడకు శెట్టి, భయపడకు. అయ్యో రామ, అయ్యో రామ, ఆ శెట్టి కింద పడిపోయారు. భూతమైన భూతంలో ఉన్నారు. నేను పారిపోతారా బాబు? రామ్ హ్రీం హ్రూం ధర్ ధర్ ధర్. అమ్మ బాబోయ్, నా కాదు, అదిగో అటు చూడు. ఓహో, వీళ్ళకా భూతం పట్టింది? సిద్ధం వీళ్ళకే. ఏమిటి అసలు సంగతి ఏమిటి? ఎప్పుడు పట్టింది? నాకు అదేమీ తెలియదు బాబయ్య, కానీ వీళ్ళు నాకు 2 నెలల అద్దె బాకీ ఉన్నారు. దాన్ని వసూలు చేయడానికి నేను వస్తే పిలిస్తే ఉలకరు పలకరు, కూర్చొని చూస్తూ ఉంటారు. ఓహో, అదా సంగతి. సరే, చూస్తాను. రామ్ హ్రీం హ్రూం ధర్ ధర్ ధర్. రామ్ హ్రీం హ్రూం ధర్ ధర్ ధర్. తెలిసింది. ఈ భూతాన్ని ఇప్పుడే కొడలు కొడతాను. ఏ పోలీసు, ఏది నీ లాఠీ కర్ర ఇలా అయ్యి? తెలిసింది. ముందు మీ అమ్మగారిని పలికిస్తాను. ధర్ ధర్ ధర్. రామ్ సీం. ఏ మాట్లాడతావా? 1 2 3 అనగానే మాట్లాడాలి. లేకపోతే ఈ లాఠీ కర్రతో గుర్ర మీద ఒకటి పడిందన్నమాట. కాసుకో. రామ్ సీం హ్రూం ధర్ ధర్ ధర్. 1 2 3. నువ్వెవరిరా నా పిల్లాన్ని కొట్టడానికి? కొడితే నేనే కొట్టాలి కానీ. అదిగో మాట్లాడేశారు. మీరే పందెం ఓడిపోయినారు. మీరే బలి. ఏమిటంతా? అబ్బా, అది కాదండి. మేము ఒక పందెం వేసుకున్నాము. ఎవరు ముందు మాట్లాడతారో వాళ్ళు పందెం ఓడిపోయినట్టు. తను ముందు మాట్లాడినారని తను పందెం ఓడిపోయినట్టు. తను పొన్నమ్మ గారింటికి వెళ్ళి మూకుడిచ్చి రావాలి. తీసుకువెళ్ళు. సరే. పోనీలే పాపం, ఇలా ఇవ్వండి, నేనే తీసుకొని వెళ్తాను. శక్తి, ఎందుకని పిలిచాము? ఏది నా మామూలు, నువ్విస్తే నేను వెళ్ళిపోతాను. శెట్టి, మా ఫీజు మాటలు ఏం చేసావు? బాబయ్య, ఫీజా దేనికి? నేను 3కి నాడి పరీక్ష చేశాను. 3 నెలలు 6 రూపాయలు. ఎడిటింగ్ ఛార్జీ 2 రూపాయలు. మొత్తం 8 రూపాయలు. వచ్చిందిరా బాబు, పోలీస్ వాడి పితూరి తగిలించాడు. మిగిలినవి చూడు బాబాయ్, నాకు ఈ వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఇదే 10,000 అనుకోండి. అమ్మ బాబోయ్, నాకేమీ చేయొద్దు. నేను నీకేమైనా ఇచ్చుకుంటా. ఇక్కడి నుంచి దయచేయి.
అమ్మాయ ఈ ఈ బీడ వదిలిందిరా దేవుడా. ఇది అద్దె వసూలు చేయడానికి ఇది వడ్డీ కాబోలు.